अवतार मेहर बाबा कीजिए, अवतार मेहर बाबा कीजिए, अवतार मेहर बाबा कीजिए. నేను ఇప్పుడు చెప్పబోయేది యంగ్ సహవాస్ గురించి. సో యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చేసి కూర్చుంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి నేను చెప్పేది వాళ్ళకి ఇస్తున్నాను. సో మనందరికీ తెలిసిన విషయమే, మెహరాబాద్లో ఎప్పుడు ప్రతి సంవత్సరం యంగ్ సహవాస్ జరుగుతుంది, ఇంటర్నేషనల్ యంగ్ సహవాస్ జరుగుతుంది. అయితే ఈసారి కూడా యంగ్ సహవాస్ జరిగింది అండ్ నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. జూన్ 7 నుండి
నియర్ అన్నారు. ఇప్పుడు నాకు సిచ్యువేషన్ వచ్చింది, నాకు ఎందుకు ఇలా అయిపోయింది, ఏంటి అసలు బోర్డు ప్రెషర్ పడుతుంటాను, ఈ సందర్భంలో ఏం చేయాలి, ఏమొస్తుంది అసలు నాకు ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తాం, అయ్యో అని చెప్పేసి మనం ఎక్కువ ఆలోచించుకొని ఎక్కువ కాంప్లికేట్ చేసుకుంటామన్నారు. సో అలాంటి కాంప్లికేషన్స్ ఏమి పెట్టుకోవద్దు. మీరు ఆయనకి చెందిన వారు, ఆయన ఏమిస్తే దాన్ని సిద్ధమైంచి ఓకే బాబా అని ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. పైగా మనం ఒకవేళ అలా ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే బాబా ప్రెసెన్స్ ఏ పనులను చేయడానికి సంకోచిస్తామంటే, ఇప్పుడు మనం బాబా బ్యాక్ రైటింగ్ చేస్తే నాకు నచ్చదు అంటే అక్కడి నుంచి నాకు ఇష్టం ఉండదు. సో అలాంటివి తగ్గిస్తాం. బాబాకి ఏంటి ఇష్టం లేదో అవి తగ్గిస్తూ ఉంటాము. పైగా బాబాని ఎలా ప్లీజ్ చేయాలి, మనం ఏం చేస్తే బాగా ఆనందపడతారు అనేది మెయిన్ చేయగలుగుతాం అన్నమాట. అది ఈ యొక్క మెయిన్ మోటో. అంటే అక్కడ నుంచి వచ్చిన తర్వాత అసలు ఆ సావాస్తి అక్కడే ఉంచేయాలా లేకపోతే ఇక్కడికి వచ్చి మీ నాకు ముందుకు తీసుకెళ్ళాలా అంటే ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇదంతా బాబాకు సంబంధించింది కాబట్టి. సో ఆయనకు సంబంధించిన ఐటమ్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా మనం ఎంత హృదయంతో చేయాలి. సో ఎప్పుడైనా ఏదైనా సావాస్ జరుగుతున్నప్పుడు మన పూర్తి శ్రద్ధ బాబా మీద ఉంచాలి. మరి మనకి ఎటువంటి ప్రాపంచిక స్పృహ అనేది ఉండకూడదు. సో నెక్స్ట్ టైం యంగర్ సావాస్ కండక్ట్ చేసినప్పుడు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వీలైతే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ లో కానీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు తెలియదు ఈ 7 రోజుల్లో ఎప్పుడు మనం బాగా కనెక్ట్ అవుతాము అనేది మనకు తెలియదు. అది ఆయన చూస్తుంటారు. సో ఆ కనెక్షన్ అనేది మనం ఏర్పరచుకోవాలంటే ముందు అసలు ప్లాట్ఫామ్ ని అటెండ్ చేయాలి. సో అందరూ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళ అవకాశం లేదు కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళడానికి ప్రయత్నించారు. ఇక్కడ ఒక టీషర్ట్ ఇచ్చారు, బీయింగ్ డిటర్మైన్డ్ టు బి దిస్ టీషర్ట్. అది సహవాస్ అటెండ్ అయిన వాళ్ళందరికీ ఇచ్చారు. ఇది వేసుకుని మెల్లసారి వెళ్ళాను, సెక్లూషన్ ఇది కూడా ఎక్కాను. సో దిస్ ఇస్ ద టీషర్ట్ విచ్ ఇస్ ప్రెజెంటెడ్ బై బాబా. అవతార్ में बाबा की